మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ హనుమాన్ పెస్ట్ కంట్రోల్. ఈరోజు ఒక వాటర్ ప్లాంట్ కనమంటాను ఇనిషియల్గా పుటింగ్స్ లెవెల్లో వర్క్ అనేది చేస్తున్నామండి. పెస్ట్ కంట్రోల్ ఈ విధంగా మోటార్ సెట్ని యూజ్ చేస్తాము. ఇది ఒక 200 లీటర్స్ డ్రమ్ అనమాటను. 200 లీటర్స్ డ్రమ్కి 1/2 లీటర్ ఆఫ్ కెమికల్ అనేది మిక్స్ చేస్తామన్నమాట. ఇది ఇమిడాక్లోపిరిడ్ సుముటోమో కంపెనీది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఒకసారి ప్రొసీజర్ ఆఫ్ వర్క్ అనేది చూద్దామండి. ఇది ఎంటైర్ ప్లాంట్ అనమాటను, కొద్దిగా పెద్దదేని. ఇవి పుటింగ్స్ అనమాటను. ఈ విధంగా 45 పుటింగ్స్ అనేవి ఉంటాయి అనమాటను. ఇది మా టీం అండి. ఇది ఒకసారి ప్రొసీజర్ ఆఫ్ వర్క్ చూద్దామండి నీట్గా. సార్ ఇవి స్ట్రెంచెస్ అనమాటను. 4 సైడ్స్ కూడా ఈ విధంగా స్ప్రేయింగ్ అనేది ఫస్ట్ చేయించుకోవాలన్నమాటను. ఈ విధంగా స్ప్రేయింగ్ కంప్లీట్ అయిన తర్వాతను కిందన బేస్మెంట్ లెవెల్లో కూడా స్ప్రేయింగ్ అనేది చేసుకుంటామండి. బేస్మెంట్ లెవెల్లో కూడా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు చెద ఎక్స్టర్నల్ నుంచి కానీ కింద నుంచి కానీ ఆ కాలమ్స్ కనమాట రీచ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయాలండి. టోటల్ కనమాట 45 కాలమ్స్ అనమాటను. మేము ఏంటంటే ఇది ఫస్ట్ స్టేజ్ అండి. ఇది అంటే పుట్టింగ్స్ లెవెల్లో చేస్తాము కంప్లీట్గా. ఆ తర్వాత ప్లింత్ లెవెల్లో చేయాలి. పుట్టింగ్ స్టేజ్లో చేయాలి, ప్లింత్ లెవెల్లో చేయాలి, కంప్లీట్గా ఎక్స్టర్నల్ లెవెల్లో కూడా మళ్ళీ చేయాలి. ఇలాగ 3 స్టేజెస్లో చేయడం వల్ల ఏంటంటే మనకి చెదని ఒక 10 ఇయర్స్ వరకు రాకుండా కంట్రోల్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ హనుమాన్ పెస్ట్ కంట్రోల్.